ప్రజల కష్టాలపై కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడలకు నోట్ల రద్దు నిర్ణయం నిదర్శనమని, నరేంద్ర మోడీ వ్యవహారం తుగ్లక్ పాలనను తలపిస్తోందని ఆ పార్టీ నాయకులు విమర్శించారు. నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్య ప్రజలు మాత్రమే ఇబ్బందులు పడుతున్నారని, బీజేపీ నాయకులు కుబేరులు మాత్రం ఎలాంటి చీకు చిందా లేకుండా హాయిగా ఉన్నారని ఎద్దేవా చేశారు. దేశాలలో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి రైతుల అకౌంట్లలో 15 లక్షలు వేస్తామన్నారు. ముందు ఆ హామీని నెరవేర్చండి. విదేశాలలో ఉన్న నల్లధనం ఎంత ఉందో బయటికి తీసుకురమంటున్నాం. అది వదిలేసి ఎలకలు ఉన్నాయని చెప్పి ఇంటిలో తలగబెట్టిన చందానే ఈరోజు మోడీ గారు చేస్తున్నారు. ఇప్పటికీ కూడా బ్యాంకుల ముందుకెళ్ళి వాళ్ళకు అవసరం ఉన్న డబ్బులను తీసుకోలేని పరిస్థితులలో ప్రజలు ఉన్నారు. మేము కోరుతున్నది ఏంటంటే పరిమితి ఏదైతే ఉందో బ్యాంకులో విత్డ్రా చేసుకోవడానికి దాన్ని ఎత్తేయండి. ఈరోజు మీరు నల్లధనాన్ని వెలికి తీసినామంటున్నారు కదా, మీకు వచ్చిన నల్లధనం ప్రతి మహిళా అకౌంట్లో 25,000 జమ చేయండి. ఈరోజు క్యూ లైన్లలో నిలబడి ప్రాణాలు కూడగొట్టుకున్న వాళ్ళ కుటుంబాలకి ఎక్స్గ్రేషియా చెల్లించండి. ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న వాళ్ళకి పని దినాలు పెంచండి, దానికి అమౌంట్ పెంచండి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం.